రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాధన కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బాధ్యులు మరి కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నారు. అదేవిధంగా మరి దమ్ముంటే మీ రిజర్వేషన్లు పంచుకోండి లేదా పెంచుకోండి, మరి రెడ్ల విషయానికి వస్తే తాట తీస్తాను అంటూ కూడా పలికిన గళం అది. సో నేడు మరి మన స్టూడియోలో ఆ గళంకి సంబంధించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో వారు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు. వీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాధకులుగా మరి పేరుగాంచారు. అదేవిధంగా మరి వారి సాధన వారు చేస్తున్నారు. మరి మనోగతాలను కూడా పంచుకునేందుకు ఆంధ్రప్రభ ప్రేక్షకులతో పలకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్. బాగున్నారా అండి? రైట్ అండి. ఎలా ఉందండి దీపావళి? దీపావళి అంత మంచిగానే ఉన్నది. ఈ వెళ్తురు అందరికి తెలంగాణ ఉండాలని కోరుకుంటున్నాం. రైట్. మరి మీరు పేలుస్తున్న బాంబులు ఏవైతే ఉన్నాయో, దీపావళి బాంబులు గడిచిన నెల రోజుల నుంచి కూడా బాంబులుగా పేలుతున్నాయి. సో సూటిగా ఇక మన ప్రశ్నలోకి వద్దామండి. మరి మీరు కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్న పరిస్థితి మనం చూసాం, కొన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. దమ్ముంటే మీరు రిజర్వేషన్లు పెంచుకోండి, రెడ్ల విషయానికి వస్తే రెడ్ల జోలికి వస్తే తాటదిస్తాం అంటూ కూడా. అంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యని మీరు ఇంకా సమర్థించుకుంటున్నారా? ఏమంటారు మీరు? మేము ఏమంటున్నాం అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటున్నాం. ఓకే. రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉండాలంటున్నాం. రిజర్వేషన్లు శాస్త్రీయంగా ఉండాలంటున్నాం. అదేవిధంగా చట్టానికి లోబడి అంటే రిజర్వేషన్ల కార్యక్రమం అమలు చేయాలంటున్నాం. అనైతికంగా, అధర్మంగా, అశాస్త్రీయంగా రిజర్వేషన్లు ఉండడం వల్ల అది ఏంటంటే ఆ యొక్క స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది అనేది ఒక పాయింట్. ఓకే. రెండవది, మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నారు అంటే మేము రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తలేము. కాకపోతే ఎంపారికల్ డేటా ప్రకారంగా ట్రిపుల్ టెస్ట్ లో పాస్ అయ్యి తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా శాస్త్రీయంగా ప్రేరణకు లోను కాకుండా, ప్రభుత్వ ఒత్తిళ్లకు గురి కాకుండా అది ఒక శాస్త్రీయబద్ధంగా పనిచేయాలంటున్నాం. ఒకటి. ఇక రెండవ దానికి విషయానికి వస్తే మీరు అంటే మీరు ఆ మాట కట్టుబడి ఉంటారంటే తప్పకుండా. ఎట్లంటే మాకు ఆత్మాభిమానం ఉంది. అంటే బీసీలు లేదంటారా? అంటే నేను లేదనలేను. మాకు ఆత్మాభిమానం ఉంది, మాకు ఆత్మగౌరవం ఉంది. అట్లనే ఏ కులాలకైనా ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఓకే. ఏ వ్యక్తి అయినా తన కులాన్ని ప్రేమించడం, అభిమానించడం తప్పులేదు, కానీ ఎదుటి కులాలను ద్వేషించడం, దూషించడం తప్పు. రైట్. ఇప్పుడు మరి వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు మరి దూషించారా? వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు నేను ఏమంటున్నంటే, మీరు ద్వేషిస్తే, దూషిస్తే మేము ఊరుకోము, చట్టరీత్యా మీ మీద చర్యలు తీసుకుంటాము, అందుకు మేము కూడా సమాయత్తం అవుతున్నాము, ఖబర్దార్ అంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు అపవాదులు వేస్తురు, మా మీద ఎందుకు నిందితులు చేస్తురు, మాకెందుకు అగ్రకులం అని ముసుగు దొడుగుతురు, మాకెందుకు మేమే అగ్రకులాలమే వ్యతిరేకపడుతున్నాం అని మా మీద అపనిందలు ఎందుకు వేస్తున్నారు అంటున్నా. అట్లా మా కులం మీద అపనిందలేసి మమ్మల్ని అవమానాలకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. సామాజిక సమతుల్యం కూడా దెబ్బతింటది కదా. మేమైతే ఎవరిని విపరీతమైనటువంటి, మీరు చూడండి, కుటిల విష రాజకీయాలు చేస్తున్నారు. నోరుతోటి అనరాని మాటలు, చెవులతోటి వినరాని మాటలు, వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్నారు. అటువంటి అప్పుడు ఏం చేయమంటారు? మరి మా జోలికి వస్తే ఊకోమంటున్నాం. ఊకోము, ఇది నిజమే, దానికి కట్టుబడి ఉన్నాం కూడా. చట్టరీత్యా చర్యలు తీసుకు. అప్పుడు చట్టరీత్యా మరి మీరు బియాండ్ గా వెళుతున్నట్టే కదా. ప్రభుత్వాన్ని కూడా ఉపేక్షించే క్వశ్చన్ లేదు. మేము ప్రభుత్వాల మీద పోరాటం చేస్తాం, రాజకీయ పార్టీల మీద పోరాటం చేస్తాం. ఊరుకోమంటే అర్థం మేము పోయి కొట్లాడతాం అని కాదు. అంటే మేము పోరాటాలు చేస్తాం, ఇప్పుడు ఒత్తిళ్లు పెంచుతాం. కానీ పోరాటాలు దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు మీరు మరి బీసీ సోదరులు దశాబ్దాల కాలం నుంచి కూడా రిజర్వేషన్లు పెంచండి అంటూ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ మీరు ఓవర్ నైటే మరి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి రిజర్వేషన్ని సంపాదించుకున్నారంటూ కూడా బయట నుంచి వినిపిస్తున్న ఒక వ్యాఖ్య ఉంది. దీన్ని ఒప్పుకుంటారంటారా? ఏం జరిగిందంటారు అసలు? ఇది వాస్తవం కాదు. అదే అందరు చాలా మంది దాని మీద అపవాదులు వేస్తారు. నిజాలే మాట్లాడదాం. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఆయన అధికారంలో ఉన్నంతసేపు ఏ బీసీలు గుర్తురాలే, ఏ వరకు గుర్తురాలే సమాజం వల్ల. అధికారం దిగిపోగానే ఆయనకి ఏంటంటే బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే బీసీల మీద ప్రేమ పుట్టుకొస్తే మనకు తప్పేం లేదు, పుట్టుక రావాలి కూడా, బీసీల మీద పుట్టుక రావాలి, సమాజ బాగు కొరకు కూడా అతనికి ఆలోచన రావాలి.
కానీ అబద్ధాలు మాట్లాడడం నాకు కూడా బాధాకరంగా ఉంది. ఒక చిరంజీవి అనేది కాదు, అనేక మంది ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ల విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని ఒక బూచుగా చూపిస్తున్నారు. దానికి చెప్తున్నా మేము 2003 నుంచి ఈ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు రావాలని మేము తొక్కని గడపలేదు, ఎక్కని మెట్టు లేదు, తర్వాత మేము చేయని పోరాటం లేదు. సభలు అనుకో, సమావేశాలు అనుకో, ధర్నాలు అనుకో, నిరసనలు అనుకో, రాస్తారోకోలు అనుకోండి, సత్యాగ్రహ దీక్షలు అనుకోండి, జంతర్ మంతర్ దగ్గర పోరాటాలు అనుకోండి, పార్లమెంట్ ముందర ధర్నాలు అనుకోండి, అనేక కార్యక్రమాలు చేశాం. మేము చేసినటువంటి కార్యక్రమాలను ఆనాడు గుర్తించినటువంటి ప్రభుత్వాలు స్కాలర్షిప్స్ 2008 ఇచ్చినాయి, తర్వాత ఫీ రియంబర్స్మెంట్ 2009 ఇచ్చినాయి. అది దివంగత రాజశేఖర రెడ్డి గారు నా పోరాటాన్ని గుర్తించి. అయితే మేము రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించుకున్నాం అంటారు, అది తప్పు. ఎట్లంటే బయట వినిపిస్తున్న మాట అది. సరే, వినిపిస్తున్న మాటను మీరు చెప్తున్నారు, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పోరాటంలో మేము అనేక కుల సంఘ ఆ రోజు ఉన్నటువంటి అనేక కుల సంఘాలు మాకు మద్దతు చెప్పడం జరిగింది. దళిత సంఘాలు మద్దతు చెప్పడం జరిగినాయి, ఎస్సీ సంఘాలు మద్దతు చెప్పడం జరిగినాయి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉంది, మందకృష్ణ గారు మాకు మద్దతు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ సంఘాలు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు మాకు మద్దతు చెప్పడం జరిగింది. అదేవిధంగా లంబాడకుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ గారు మాకు మద్దతు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మాలమానాడు అద్దంకి దయాకర్ గారు వాళ్ళు, ఇట్లా అనేక కుల సంఘాలు మద్దతు చెప్పడంతో పాటు గద్దరు కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల కొరకు గజ్జగడుతున్నాడు. గజ్జగడుతానడమే కాదు, మాకు మద్దతుగా తాను మా ఉద్యమంలో కూడా బాగా పాల్పంచుకున్నాడు. అదేవిధంగా సంజయ్ గారు ఇట్లా అనేక మంది ఈ మా పోరాటంలో భాగస్వాములయ్యారు. దాంతోపాటు మేము అనేక ఒత్తిళ్లు ఈ ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద పెంచడం జరిగింది. ఆ దరిమిలాన్నే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో సోనియా గాంధీ చైర్పర్సన్ ఉన్నప్పుడు మా ఒత్తిడి మేరకు అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో ఎస్ఆర్ సిన్హా తోటి ఒక ఈబీసీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి ఒక 3 సంవత్సరాల ఎక్సర్సైజ్ తర్వాత ఒక తుది నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ తుది నివేదికలా ఓ 10% ఇస్తూ రికమెండ్ చేస్తూ వీళ్ళల్లో ఉన్న స్థితిగతులను అధ్యయనం చేసి ఇవ్వడం జరిగింది. ఉట్టినే ఇయ్యలే, ఎవరు అడిగిరు, ఎవరు ఎట్లిచ్చారు అని ఉట్టినే గాలికి మాట్లాడుతారు. అసలు ఎందుకు మాట్లాడుతారో మాకు కూడా బాధగా ఉంది. భారతదేశం మొత్తం తిరిగి 2-3 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసి ఒక బిల్లు కాంగ్రెస్ పార్టీ ఇది బిల్లు తయారు చేసింది. అది కూడా అర్థం కావాలి. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అనామకంగా మాట్లాడుతారు. ఆనాడు సోనియా గాంధీ చైర్పర్సన్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇప్పుడు లా మినిస్టర్ వీరప్ప మొయిల్ ఉండే, సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాసిక్ ఉండే, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ జైపాల్ రెడ్డి ఉండే, మానవ అభివృద్ధి శాఖ మంత్రి పురంధేశ్వరి గారు ఉండే. వీళ్ళందరి తోడ్పాటుతోటి ఆ బిల్లు తయారైంది. పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. కారణం ఏంటంటే ఆ రోజు తెలంగాణ మొదట్లో రాజశేఖర రెడ్డి చనిపోయిండు. ఆ తర్వాత ఆ కేంద్రంలో కొద్దిగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అనేది తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా. ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్లో కూడా కొద్దిగా అనిశ్చితి వచ్చింది. ఆ తర్వాత భారతదేశం వల్ల పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అదే దాన్ని మోడీ గారు 2019లో యాజ్ ఇట్ ఈజ్ పార్లమెంట్లో బిల్లు పెట్టాడు. ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా కాంగ్రెస్ బిల్లు తయారు చేసింది, మోడీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. అది కూడా మేము ఒత్తిడి చేసి మళ్ళీ మేము పోరాటాలు ఎక్కడ ఆపలేదు. పోరాటాలు చేసిన ఫలితంగానే ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఒక బీసీ ప్రధాన అయ్యుండి కూడా ఈ అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళల్లో కూడా స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి, వీళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాలని ఖాళీ విద్యా ఉపాధులు మాత్రమే ఇచ్చాడు. రాజకీయంగా స్థానిక సంస్థలలో కానీ ఇంకా చట్టసభలు కానీ లేవు. మరి ఇది కూడా ఇచ్చిన తర్వాత 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఉభయ పార్లమెంట్ల ఆమోదం పొంది తర్వాత రాష్ట్రపతి ద్వారా గజిట్ అయింది. గజిట్ అయినాక ఏమైందంటే దాని మీద కూడా సుప్రీంకోర్టులో అనేక మంది పోయారు. ఇప్పుడు ఎవరో కోర్టుకి ఎందుకు పోయారు అంటారు కదా.
మరి కోర్టుకు ఎవరైనా పోతారు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుకు ఎవరైనా పోవచ్చు. ఇన్ని చట్టసభల నుంచి ఆమోదం అయినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ల మీద ఇవ్వడానికి వీల్లేదని పోయినప్పటికీ సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా సమ్మతించి తుది తీర్పిచ్చి ఇది న్యాయసమ్మతం అని పేర్కొంది. పేర్కొన్న తర్వాత 2019లో రిజర్వేషన్ల చట్టం వస్తే 2021 దాకా అమలే చేయలేదు. అది కూడా మేము ఒత్తిడి పెంచి ఆ కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే 2021లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం ప్రారంభమైంది. కాబట్టి ఇంత ప్రక్రియలా అసలు ఎక్కడ వచ్చినాయండి? ఏ విధంగా ఉట్టినే రాత్రికి రాత్రి ఎట్లా వచ్చింది? కొంతమంది మహామేధావులు అనుకునేవారు, వాళ్ళని ఎట్లా అనాలో తెలియదు. వాళ్ళు రాజకీయ పార్టీలేమో విషకుటిల రాజకీయాలు చేస్తున్నాయి. ఈ మహామేధావులు అనుకునే వాళ్ళు ఏంటంటే ఆధిపత్యం కొరకు తమ ఏంటంటే ఒక వ్యక్తులు వాళ్ళలో ఒక ఐడెంటిటీ కొరకే ప్రయత్నం చేస్తారు, కానీ వాస్తవాల మీద మాట్లాడతలేరు. ఇంకా మీరు చెప్పండి, ఇది వాస్తవం. రైట్ అండి. సో దాని మీద క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు అదేవిధంగా మరి అగ్రవర్ణ పేదలు అంటున్నారు కదా, మరి అగ్రవర్ణ పేదలు అంటే ఎవరంటారు? ఆ లిస్టులోకి ఎవరు వస్తారు? ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. ఇక్కడ ఏంటంటే భారతదేశం వల్ల కానీ సరే, ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కానీ ఈనాడు తెలంగాణ కానీ అన్ని కులాలు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అట్లనే ఎఫ్సీలు కూడా ఉన్నారు. ఎఫ్సీలు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్, వాళ్ళే అగ్రవర్ణాలు. ఏ కులాలలోనైనా పేదరికం ఉంది. ఎస్సీలో ఉంది, ఎస్టీలో ఉంది, బీసీలో ఉంది. అట్లనే ఎఫ్సీలలో కూడా పేదరికం ఉంది. ఎవరైతే ఎఫ్సీలలో ఉన్న పేదలు అయితే ఉన్నారో వాళ్ళే అగ్రవర్ణ పేదలు. 100% పేదలు ఉన్నారు, దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళు. అందులో తెలంగాణ విషయానికి వద్దాము. రెడ్లు, కమ్మలు, వెలమలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, కాపులు, ముస్లింలు, అట్లనే మార్వాడీలు, హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి మార్వాడీలు, బుద్ధులు, సిక్కులు, ఇట్లా 18 కులాలు ఉన్నారు ఈ ఓసీలల్లో. వీళ్ళందరూ కూడా వీళ్ళ కులాలకు లేవు రిజర్వేషన్లు, అది కూడా గమనించుకోవాలి. ఏమైనా ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఆర్థిక వెనుకబాటు ఎవరికైతే ఉందో దానికి కూడా నిర్దిష్టమైన నియమావళి రూపొందించి దాని అనుసారంగా ఎవరైతే వస్తారో వాళ్ళకే రిజర్వేషన్లు ఉన్నాయి. అది మరి ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి. బీసీలకు అట్లనే మండల్ కమిషన్ తర్వాత రిజర్వేషన్లు వచ్చినాయి. 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఈనాడు అది ఇటీవల కాలంలో వస్తే దాని మీద రిజర్వేషన్ల కొరకు ఒకరు ఎట్లిస్తారని ఒకరు అంటారు, అన్యాయం అని ఇంకొకరు అంటారు, అడ్డుపడి తీరుతాం అంటారు. మేము ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జోలికి వస్తే అడ్డొస్తే ఖబర్దార్ అని ఆ మాట కట్టుబడి ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి 300 కాపులను కూడా రెడ్లలో కలపడం జరిగిందా? మరి కలపడం అంటే జరిగితే 2.5% మాత్రమే తెలంగాణలో ఉన్నారు. వారికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందంటారా? అయితే అసలు 300 కాపులను రెడ్లలో కలపడం జరగలే. అసలు ఒకప్పుడు కాపులైనా రెడ్లైనా ఒకటే. ఒకప్పుడు కాపులు, కమ్మలు, కాపులు రెడ్లు, కాపులు వెలమలు, కాపులు బలిజలు, కాపులు ఒంటర్లు, కాపులు తెలగలు, కాపులు మున్నూరు, అంతా కాపు అనే శాఖ నుంచి వీళ్ళంతా వివిధ రకాలుగా పరిగణించబడ్డాయి. నేను ఇంతకుముందు కూడా నేను నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని. అయితే ఈ కాపులు అనే వాళ్లకు సామాజిక వెనుకబాటు లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎంపారికల్ డేటా అని చెప్పిన, డెడికేషన్ కమిషన్ అన్న, త్రిబుల్ టెస్ట్ అన్న, ఈ మూడిట్ల పరిగణలోకి రావాలి. అంటే ఒక నిఘంటు తయారు చేసినప్పుడు ఎవరు బీసీలు అవుతారు అంటే, బీసీలు అంటే కులాలు కాదు అర్థం, బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ లైక్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ క్లాస్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతులు. అంటే మీరు చూడండి, ఏ కార్యాలయం అయినా వెనకబడిన తరగతుల సంక్షేమ కార్యాలయం అని ఉంటుంది, వెనకబడిన తరగతుల జిల్లా కార్యాలయం ఇట్లుంటుంది. అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంత బీసీలు అని కాదు, ఎవరు బీసీలు అవుతారు, అది కూడా ప్రశ్నే, అంతే కదా. ఇప్పుడు ఆ బీసీలు అనేది ఎవరైతారండి అంటే 3 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థిక వెనుకబాటు, 2
రాజకీయ వెనుకబాటు, 3 సామాజిక వెనుకబాటు. సరే, దీంట్లో ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇవన్నీ కూడా కోణాలు థింక్ చేస్తారు. ఈ 3 పారామీటర్స్ లో షూట్ అయినప్పుడు వాళ్ళు ట్రిపుల్ టెస్ట్లో పాస్ అయినట్టు, సెలక్షన్ అయినట్టు. మరి 3 పారామీటర్స్లా ఇప్పుడు మీరు చూడండి, మీరు అడిగినట్టు కాపులకు చిన్న చూపు లేదు కదా. కాపులకు కుల వివక్షత ఉందా చెప్పండి, మీరే చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నా. కాపులకు చిన్న చూపు లేదు, కాపులకు వివక్ష లేదు, ఈ తర్వాత సామాజిక వెనుకబాటు అంతకంటే లేదు. అటువంటి అప్పుడు కాపులు బీసీలు గారు, కాపులు రెడ్లు ఒకటే. మొట్టమొదలు కాపుల నుంచే అన్ని కులాలు ఉద్భవించినాయని చెప్పినాం, పరిగణించబడ్డాయని చెప్పినాం. మరి వాళ్ళు బీసీలు ఎట్లయితారు? వాళ్ళను కూడా నేను ఇదివరకు కూడా చెప్పా, పి శివశంకర్ గారు వాళ్ళను చేర్పించాడు. ఆయన తన ఆత్మకథ పుస్తకంలో రాసుకున్నాడు, నేను 300 కాపులను బీసీలో చేర్చాను అన్నాడు. శాస్త్రీయంగా వస్తారా, చేర్చితే చేర్చబడతారా? దట్ ఈస్ ది డిఫరెన్స్. కాబట్టి కాపులు బీసీలు కాదు అనేది నా వాదన. ఆ వాదనకు నేను కట్టుబడి ఉన్నా. రైట్. ఇప్పుడు మరి బీసీ రిజర్వేషన్లపై కూడా రచ్చ జరుగుతుంది. మరి ఈ బీసీ రిజర్వేషన్ల రచ్చ కారణం అటు బీసీలేనంటారా, లేకపోతే ఇట్లా రెడ్లు అంటారా? మీ వాదన ఏమిటంటారు? బీసీ రిజర్వేషన్ల రచ్చ జరుగుతున్న మాట వాస్తవమే. ఇది ఏంటంటే ఓట్ల కొరకు రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఇప్పుడు దొంగ నాటకాలు, కొంగ జపాలు. రాజకీయ పార్టీలు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అంటే ఒక వర్గాన్ని ఏదో మెప్పు కొరకు ప్రయత్నం మాత్రమే. తర్వాత రెడ్లు అనే విషయానికి వస్తే, రెడ్లేమో బీసీలకేమో వ్యతిరేకం కాదు. రెడ్లు ఎప్పుడు కూడా కలిసిమెలిసి జీవించిన వాళ్ళే, అందరితోటి, ఎస్సీలతోటి, ఎస్టీలతోటి, బీసీలతోటి. కాకపోతే ఇక్కడ రాజకీయ నాయకులే బీసీ వ్యతిరేకులు. రాజకీయ నాయకులే బీసీ వ్యతిరేకులు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న బంద్ పాటించింది. ఈ బంద్లో అధికార పార్టీ కాంగ్రెస్ పాల్గొన్నది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నది, తర్వాత బీజేపీ పార్టీ పాల్గొన్నది, తర్వాత కొన్ని బీసీ సంఘాలు కూడా పాల్గొన్నాయి. అసలు వీళ్ళ పోరాటం ఎవరి మీద? అందరు కలిసి ఈ రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు అసలు ఇంకా పంచాయతీ ఎక్కడొచ్చింది? మీరు చెప్పండి, పంచాయతీ ఎందుకు వస్తుంది, ఎక్కడొచ్చింది? మీ పరిశీలనలో తేలింది ఏంటంటారు? నా పరిశీలనలో తేలింది ఏంటంటే వీళ్ళంతా ఇది ఒక డ్రామా, అంటే తోలుబొమ్మలాట ఆడుతున్నారు. అంటే బీసీలను భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని బీసీ సంఘాలుగా చెప్పుకునే వాళ్ళు కులనాయకులుగా చలామణి కావడానికి, వాళ్ళు ప్రత్యేకమైన ఐడెంటిటీ తెచ్చుకోవడానికి ఈ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అయితే ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు ప్రభుత్వం కూడా ఊరుకోవడానికి లేదు, ఉపేక్షించడానికి లేదు. నేనేమంటున్నంటే, ఇప్పుడు ఈ కులాల మధ్య విద్వేషాలు రగిలినప్పుడు రాష్ట్ర సమగ్రత దెబ్బతింటది కదా. రాష్ట్ర సమగ్రత దెబ్బతిన్నప్పుడు శాంతికి విఘాతం కలుగుతుంది కదా, అభివృద్ధి కుంటుపడుతుంది కదా, వైషమ్యాలు పెరుగుతాయి కదా. మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఇప్పుడు టెర్రరిస్టుల కంటే ప్రమాదమైన సంఘ విద్రోహ శక్తుల కింద ట్రీట్ చేయాలి. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు. ఆ దిశగా నేను అందుకనే నిన్న మేము ఒక సమావేశం కూడా పెట్టాం, ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. అక్కడ మేము హెచ్చరిక చేసినాం ఈ ప్రభుత్వానికి, ఇది సంఘ విద్రోహ శక్తులుగా భావించి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ప్రయాణం చేయాలి, లేకపోతే మేము కూడా పోరాటం చేస్తాం అనే మాట కూడా మాట్లాడడం జరిగింది. రైట్ అండి. ఇప్పుడు మరి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కానీ, మరి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి హయాంలో కానీ, మరి ఇప్పుడు అభివృద్ధి అనేది ఎంత జరిగింది? ఎందుకంటే ఇది అంత రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు ఈ చెప్పిన పేర్లు, సో వారి యొక్క హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందంటారు రాష్ట్రానికి? ఇప్పుడు నేను లోతుగా పోదలుచుకోలేదు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలనుకున్నా. ఈ కుల వైషమ్యాలు మాత్రం గతంలో లేవు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా జియో నెంబర్ 23 వచ్చింది. ఇదే రిజర్వేషన్ విషయం వల్ల. దాంట్లో ఏమని స్పష్టం చేసిందంటే అసలు ఎవరు బీసీలు ఎవరు గారు,
ఎవరు అర్హులు ఎవరు అనర్హులు గారు సమగ్రమైన నివేదిక తయారు చేసి తేల్చాలనే ఒక దిశగా వచ్చినప్పుడు అడుగులేసినప్పుడు మళ్ళీ ఆ రోజు కూడా కొంతమంది కుల సంఘ నాయకులు ఏం చేశారంటే సరే ఇది తేనెతుట్టి లాంటిది ఇంకా మేమేం పెంచమని అడగం అనేటువంటిది అంటే ఇట్లా ఈ రకంగా మాట్లాడేది. ఎందుకు అంటే ఇందులో 136 కులాలు ఉన్నాయి. ఈ 136 కులాలల్లో 130 కులాలు ఇప్పటి వరకు సర్పంచ్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇట్లా అడుగుపెట్ట చట్టసభలో పోని సందర్భాలు ఉన్నాయి. 100 కులాలు అయితే కనీసం సర్పంచ్లు కాలేవు, కనీసం ఒక 70 కులాలు వార్డు మెంబర్కి కూడా కాలేదు. అయితే ఈ పరిస్థితి నుంచి మార్పు కొరకు ఒక ప్రయత్నంగా ఆనాడు జీవో తీయడం జరిగింది. సరే అది అట్లనే ఉండిపోయింది. తర్వాత మీరు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి విషయం వల్ల 28/1/2011 నాడు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక బహిరంగ విచారణకు అంటే రిజర్వేషన్ల పెంపు 27 నుంచి 50% రిజర్వేషన్ల పెంపు అభ్యంతరాల స్వీకరణ బహిరంగ విచారణ అని ఇది కూడా బాబు జగజీవనరావు హాల్లో కొత్తపేటలో ఒకటి చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా ఇదే విధంగా కొంతమంది ఏంటంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం మార్చడం అది చేస్తాం ఇది చేస్తాం అని గిట్లనే అంత లేనిపోంది సృష్టించే ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేసిండంటే దీన్ని త్రుటిలోనే తుంచేసిండు. నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ రిజర్వేషన్లు పెంచే అధికారం నాకు లేదు, తగ్గించే అధికారం కూడా నాకు లేదు. నేను ఒకటి చేయగలను. ఎవరు రిజర్వేషన్ల కరువులో వాళ్ళను ఉంచడం, ఎవరు అనర్హులో వాళ్ళను తొలగించడం, ఎవరు ఇంకా కొత్తగా రిజర్వేషన్ల కరువులు అయిన వాళ్ళని చేర్చడం, ఇది ప్రభుత్వం చేయగలిగినటువంటి పని. తద్వారా నేను కొత్తగా పెంచాలంటే సిఫారసులు కూడా చేస్తా. కాబట్టి నేను ఈ విధంగా అంటే అప్పుడు జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ వేసి ఇదంతా జరిగింది. ఆనాడు మమ్మల్ని కూడా చర్చలకు పిలవడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఈబీసీ అధ్యక్షుడిగా నేను పోయినా, తర్వాత బీసీ సంఘాల నుంచి ఆర్ కృష్ణయ్య, తర్వాత కృష్ణమోహన్ రావు, ఒకలాపురం కృష్ణ, అప్పుడు డి శ్రీనివాస్ గారు ఉండే, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఉండ్రి. అయితే వాళ్ళు ఏం చేశారు, రిజర్వేషన్లు పెంచాలనేది ఒక తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెంచడానికి ఏమైతే నేను చేయాలనో శాస్త్రీయంగా అవి నేను చేస్తా అన్నాడు. అయితే నేను కూడా ఒక ఉద్యమ సంఘాన్ని కూడా నన్ను కూడా పిలవడం జరిగింది. పిలిస్తే నేను కూడా ఆ రోజు నాది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే జస్టిస్ సుబ్రహ్మణ్యానికి కానీ ముఖ్యమంత్రికి కానీ అంటే కమిషన్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి ఆ రోజు నా అభిప్రాయం కూడా ఏమిచ్చినాం అంటే ఎంపారికల్ డేటా తీసి తర్వాత ట్రిపుల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకు తర్వాత శాస్త్రీయమైనటువంటి నిఘంటు తయారు చేసి డెడికేషన్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లు పెంచుకుంటే మాకు అభ్యంతరం లేదు. అంటే మా ఉద్దేశం అంటే మొదటి నుంచి కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎవరి రిజర్వేషన్లు ఎవరు అరువులో వాళ్ళకే ఫలాలు అందాలి. అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు కూడా వాళ్ళకే అందాలనేది ఉద్దేశం. దానిలో భాగంగా నేను ఆనాడు ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది. ఏది మీరు ఎంపారికల్ డాటా తీయాలి. తర్వాత ఎందుకు అట్లా అంటే మీరు చూడండి, ఏ కులంలో అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అనునిత్యం నిరంతరం ఒకే కుటుంబం, ఒకే కులం, ఒకే వర్గం పొందిన వాళ్ళే రిజర్వేషన్లు పొందుతారు. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతుండు, ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవుతుండు, ఐఎఫ్ఎస్ కొడుకు ఐఏఎఫ్ఎస్ అవుతుంది. మరి ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే, మంత్రి కొడుకు మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి. మరి ఎటుపోతుంది సమాజం అని దీని విషయం వల్ల మేము ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కానీ జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిషన్ కానీ నేనే ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు ఆనాడు ప్రభుత్వాలు. పరిగణలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ పిలిచిన తర్వాత వీళ్ళ ముందల నేను శాస్త్రీయంగా చట్టబద్ధంగా నేను నిఘంటు తయారు చేస్తానని చెప్పడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి. ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఒక 5-6 అంటే కులాలు మొదటి నుంచి కూడా హైజాక్ చేస్తున్నాయి. ఏది ఫలాలను పొందడానికి హైజాక్ చేస్తున్నాయి. ఇప్పుడు వికలాంగులు ఉన్నారు బీసీలలోనే లేరా, నడవలేని వికలాంగులు అంటే కాళ్ళు నడవలేని వాళ్ళు,
తర్వాత నడుము వంకర ఉన్నోళ్ళు, ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్నోళ్ళు, తర్వాత కొంతమంది చూపు లేని వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వర్తించాలి కదా. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు కాలు లేనంత మాత్రం సర్పంచ్ కాలేడా, ఎమ్మెల్యే కాలేడా, ఎంపీ కాలేడా అంటే నేను అంటున్నా. అట్లనే సంచార జాతులు ఉన్నాయి. మరి సంచార జాతులకు కూడా కావాలి కదా. అసలు రిజర్వేషన్లు అనేదే వీళ్ళందరూ ఉంటేనే రిజర్వేషన్ల యొక్క దానికి వేటు వచ్చింది. అయితే వాళ్ళు ఎంబీసీలు వీళ్ళందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలనేది మన ఆలోచన. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఆ రోజు అనడం ఏమైందంటే ముఖ్యమంత్రి దగ్గర, సార్ దీన్ని మేము ఇప్పుడు ఏమొద్దు సార్, ఇక సరే యథావిధిగా కొనసాగేయండి సార్ అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక ఆయన ఏంటంటే ఇక నాకెందుకు వచ్చింది ఈ తేనెత్తుంటే నేనెందుకు, మీరు పెంచమన్నది మీరే, పెంచితే నేను శాస్త్రీయంగా గణన చేసి ఎవరు అర్హులను వాళ్ళని ఉంచుతా, ఎవరు అనర్హులను వాళ్ళని తొలగించడానికి మా సుబ్రహ్మణ్యం కమిటీ ఉంది, కమిషన్ ఉంది, దాని ప్రకారంగా చేస్తా, పెంచడానికి నేను సిఫారసులు చేస్తా, అది ఒప్పుకుంటే ఓకే అన్నాడు. ఇక వీళ్ళు అప్పటితోటి ఏం చేశారంటే అక్కడనే తెర వేసారు. సరే ఇక ఆయన కూడా అంతల్ని అప్పటికి మీరు చూడండి తెలంగాణ ఆంధ్ర మళ్ళా ఏదో విభజన లొల్లి కూడా స్టార్ట్ అయ్యి అప్పుడు ఇంకా మొదలవుతుంది. ఇంకా ఇవన్నీ ఎందుకులే అనే సబ్జెక్టులో అక్కడ అట్లా అయిపోయింది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎవరైనా కూడా దీన్ని ఇంత దూరం తీసుకురాలే. అంటే ఈ సంఘర్షణ, ఈ ఘర్షణ, ఈ వాతావరణం వచ్చిందాక లేదు, చూడలేదు కూడా. కానీ దురదృష్టం ఇప్పుడు ఈ పరిస్థితి రావడం మాకు కూడా బాధగా ఉంది. ఒక దిక్కు మమ్మల్ని అవమానిస్తుంటే ఇంకా చాలా చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. రైట్ అండ్ ఇప్పుడు ఓసీ జేసీ తరపున మీరు ఒక ప్రకటన కూడా గతంలో చేసి ఉన్నారు. మరి బీసీ రిజర్వేషన్ అడ్డుకోం, కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం అంటే ఒక వ్యాఖ్య చేశారు కదా. మరి ఎలా తీసుకోవచ్చు అంటారు దాన్ని ఒకసారి? అంటే నేను అనడం ఏంటంటే నేను మొదటి నుంచి కూడా అంటున్నా, ఎందుకంటే మాకు బీసీలు వ్యతిరేకం కాదు. మరి ఎవరు వ్యతిరేకం అనుకోవచ్చు? ఎందుకు వ్యతిరేకం కాదంటే నేను ఇటీవల మీకు ముందే చెప్పిన, బీసీలు అనే వాళ్ళు మేము నేను ఉద్యమం చేసినప్పుడు ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలతో పాటు బీసీ సంఘాలన్నీ కూడా అగ్రవర్ణ పేదల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళల్లో కూడా ఆకలి చావులు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా ఆత్మహత్యలు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా పిల్లలు పెళ్లి చేయాలని దుస్థితి పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు మేము చేసిన ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. పరిపూర్ణంగా మద్దతు ఇచ్చారు. అంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడానికి వాళ్ళ మద్దతుతోటే వచ్చినాయి. కాబట్టి వాళ్ళకు మేము ఎందుకు వ్యతిరేకం అవుతాం? కానీ ఆనాడు కూడా మేము ఉద్యమం చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాధనలో వీళ్ళు మాతో కలిసి నడిచారు, ఏది బీసీలు. కానీ అగ్రకుల నాయకులు ఉన్నారు కదా, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అనుకోండి, అధికారంలో ఉన్న మంత్రులు అనుకోండి, ఎంపీలు అనుకోండి, వీళ్ళు కనీసం అసలు సభలకు రారు, సమావేశాలకు రాగలేదు, తర్వాత హక్కుల కొరకు పోట్లాడలేదు, చట్టసభలు కూడా అడగలేదు. కాబట్టి వీళ్ళని మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? వీళ్ళు త్యాగాలు చేశారు మా కొరకు, త్యాగాలే చేశారు. అంటే త్యాగాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరైనా పేదోళ్ళు ఒకటే అని పేదోళ్ళ పక్షాన పోరాటం చేశారు. వీళ్ళు ఇంకా అగ్రకులాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు, కమ్మలు కావచ్చు, ఈ అగ్రకులాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా కనీసం నోరు కూడా బెదపలేదు. అందుకనే వాళ్ళు స్వార్థపరులు అంటున్నాను నేను. వాళ్ళు స్వార్థపరులు కాబట్టి వాళ్ళు ఈ జాతికి అన్యాయం ఇప్పుడు ఈ జాతికి అన్యాయం చేసినట్టే. అంటే ఈ కులానికి కులద్రోహులు అంటున్నా నేను. ఇంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఏదైనా మీరు చూడండి, ఏ కులంలో పుట్టినా ఆ కులం ఏ సామాజిక కులం అనుకో, సామాజికం అనుకో, ఆ సామాజిక అభివృద్ధికి అయితే పాటుపడాలి కదా, అంతేనా కదా, ప్రైమరీగా అది. మరి నీ కులం వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, నీ కులంలో పేదరికం ఉంటే, నీ కులం వాళ్ళనే ఆదుకోలేనివి ఇంకా అవతల కులాలను ఎందుకు ఆదుకుంటావు? ఇంకా భ్రమలు కల్పించడం తప్పేముంది? నువ్వు అవతల కులాలను భ్రమలు కల్పిస్తున్నావు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీ ఏంటంటారు? నేనేం చెప్తున్నా అంటే మీరు చూడండి, స్వాతంత్రం వచ్చినాక వీళ్ళు కూడా దేశ జనాభే కదా, అగ్రకులాలు కూడా దేశ జనాభే. ఎఫ్సీలు రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఉండు, ఎస్టీలు ఉండు, బీసీలు ఉన్నారు, ఎఫ్సీలు. వీళ్ళందరూ ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నారు. మరి వీళ్ళకు ఒక హాస్టల్ లేవు, వీళ్ళకు ఒక స్కాలర్షిప్స్ లేవు, వీళ్ళకు తర్వాత స్టడీ సర్కిల్ లేవు. ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఐఎఫ్ఎస్ఓ చదవాలంటే
ప్రతిభ ఉండి చదవాలంటే లక్షలు కావాలి. మరి స్టడీ సర్కిల్ ఉంటే ఉచితంగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు. ఒక కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు. కార్పొరేషన్ ఎందుకంటే స్వయం ఉపాధి, తర్వాత అభివృద్ధికి సంబంధించిన ఏదైనా పథకాలు ఉంటే కార్పొరేషన్. ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి కార్పొరేషన్. అదేవిధంగా ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు. అంటే ఒక సంక్షేమం కొరకు ఉండాలి కదా ఇంత జనాభా ఉన్నప్పుడు. వీళ్ళందరికీ ఉన్నాయి, మరి వీళ్ళకు లేవు. అట్లనే ఒక కమిషన్ లేదు. ఈ కమిషన్ ఏంటంటే ఎస్సీలకు కమిషన్ ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది. మరి ఓసీలలో ఈబీసీ కమిషన్ లేదు, మంత్రి కూడా లేడు కదా. మంత్రి అసలు ఇవే లేవు. అయితే ఈ కార్పొరేషన్ కమిషన్ ఎందుకంటే ఈ యొక్క అగ్రకులాలలో కూడా ఆర్థిక స్థితిగతులే ఉన్నాయి. తర్వాత వాళ్ళకు కూడా ఏ ప్రభుత్వం ఏం చేయాలి, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, తర్వాత ఆ కులాలను అవమానించినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి అనేది ఇదంతా చట్టబద్ధతో కూడిన కమిషన్ ఉండాలి. మరి మీరు చెప్పండి, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ అగ్రకులాలకు చెందిన నాయకులు ఇవి ఏవి లేవు కదా, వీటి కొరకు ఎందుకు పోట్లాడరు, వీటి కొరకు ఎందుకు మాట్లాడరు? వీరి వల్ల ఏమొరిగింది అంటున్నా, ఏమొరిగింది? అదైనా కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయినా, గతంలో పోరాడి సాధించిన ఫీ రియంబర్స్మెంట్ అయినా నేను పోరాడి సాధించి పెట్టించింది కానీ వీళ్ళతోటి ఏమొరిగింది అంటున్నా. కాబట్టి వాళ్ళను దోషిగా చూపించి మాకెందుకు నిందలేస్తారు అంటున్నా. అగ్రకులం అనే ముసుగెందుకు దొడుగుతారు, అభివృద్ధికి దూరం ఎందుకు ఉంచుతారు, అవకాశాలు దక్కకుంటే ఎందుకు చేస్తారు, నిందలు అపనిందలు మా మీద ఎందుకు వేస్తారు అంటున్నా నేను. మీరే చెప్పండి. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్న పదంలో కూడా అగ్రకులం, శిఖరాగ్రకులం అన్న పదాన్ని వదలట్లేదు కదా. అంటే దాన్ని ఏమనాలి, ఎఫ్సి అనాలి, ఫార్వర్డ్ క్యాస్ట్ అనాలి. ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే అందరికి అర్థమైద్దా? అయితే ఇంకొక మాట చెప్పాలంటే క్షూద్రులు అంటారు. క్షూద్రులు అంటే అందరూ క్షూద్రులే, బీసీలు కూడా క్షూద్రులే. క్షూద్రులే బీసీలు కూడా. చతుర్వర్ణ వ్యవస్థల బీసీలు కూడా క్షూద్రులే. ఇప్పుడు చాకలైనా, మంగళైనా, కుమ్మరైనా, యాదవ్ అయినా, గౌడైనా, రెడ్డి అయినా, కమ్మైనా, వెలమైనా క్షూద్రులే. మరి వాళ్ళని ఏ విధంగా అందుకనే అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? చిన్నదండి, ఇప్పుడు ఆయా కులాల వాళ్ళని మీరు కూడా శూద్రులే అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు చతుర్వర్ణ వ్యవస్థలో 4 వర్ణాలుగా విభజించబడ్డాయి. 4 వర్ణాలుగా కూడా ఈ రెడ్లు కానీ వీళ్ళందరూ కలిసి ఒక క్షూద్రులుగానే పరిగణించబడ్డారు. ఇప్పుడు ఈ క్షూద్రులు అనే వాళ్ళు ఇప్పటికి కూడా అంటే ఆ రోజు ఏర్పడ్డ వ్యవస్థలు అట్లా మారింది. రైట్. అంటే వీళ్ళు శూద్రులుగా మళ్ళీ అతి శూద్రులుగా రెండు మళ్ళీ అందులో కూడా విభాగాలు ఉన్నాయి. అయితే అతి శూద్రులు అనడానికి వీల్లేదు, ఎందుకంటే కలిసి ఉన్నారు. ఎట్లా అంటే చెప్పనా, మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలు ఊరు బయట ఉన్నారు. ఓకే. అందుకని రాజ్యాంగం వాళ్ళని ఊరు బయట ఉన్నారని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చారు, ఒక రక్షణ చట్టం. దాన్ని ఏమంటాం అంటే దూరం పెట్టడం అంటాం, అస్పృశ్యత అంటాం, అంటరానితనం అంటాం, సామాజిక వెనుకబాటుతనం అంటాం, ఇవన్నీ అంటాం. కానీ గ్రామాలల్లో ఒక రెడ్డి అయినా, ఒక కమ్మాయన, ఒక వెల్మాయన, ఒక బాపనాయన, చాకలాయన, మంగళాయన, గొల్లాయన, అందరు కులాలు, అన్ని కులాలు కలిసి ఉన్నాయి, సమిష్టి జీవనం చేసినాయి. అంటే ఊరు బయట ఉంచిన వాళ్ళ దాంట్లో వీళ్ళందరి పాత్ర, ఉంచబడ్డరా ఉంచిర్రా ఏదన్నా జరగని, అయితే వీళ్ళందరి పాత్ర ఉంది. ఇప్పుడు ఏమొచ్చిందంటే తెర మీదకి ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకటి, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకటి, ఏమైనా ఎఫ్సీలు తేడా అంటారు. అసలు ఎట్లా తేడా నాకు అర్థం కాదు. అందరం కలిసి ఊర్లో ఉంటే ఊరు బయట వాళ్ళు ఉండిరి, ఉంచిన దాంట్లోనా ఉంచబడ్డ దాంట్లోనా ఆయన అందరు భాగస్వాములే కదా. అంటే ఇవన్నీ వితండ రాజకీయాలు, ఇవన్నీ ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు అంటున్నా నేను. అట్లనే ఇంకా వీళ్ళకు తోడు ఏమంటున్నారు అంటే మైనార్టీలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని మళ్ళీ ఇంకా తోడు చేస్తారు. అంటే మైనార్టీలు ఎక్కడ బాబర్ కానించి నిజాం వరకు 800 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యం వెళ్ళిన వాళ్ళకు వాళ్ళ స్థితిగతులు ఇప్పుడు బాగలేవు. కొంతమంది అన్ని కులాలు ఉన్నట్టే వాళ్ళు ఉంది, అది వేరు. కానీ రాజ్యాధికారానికి వచ్చే వరకు 800 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యం వెళ్ళారు కదా. కాబట్టి వీళ్ళంతా ఎట్లా ఒకటవుతారు అంటే ఈ విధంగా మీరు వేరు మేము వేరు అని ఇట్లా కుల విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. రైట్. ఇప్పుడు మరి బీసీలను అందరూ మోసగిస్తున్నారు అనుకుంటే మరి ఏ పార్టీలు మోసగించే వారి లిస్టులో ఉన్నాయంటారు? ఏ పార్టీలు బీసీలను మోసగిస్తున్నాయి సూటిగా? నేను అంటున్నా అన్ని పార్టీలు రాజకీయ క్రీడ ఆడుతున్నాయి బీసీలతో. ఇది అన్యాయం, దుర్మార్గం, దురదృష్టకరం కూడా. ఎందుకంటే ఇప్పుడు చట్ట సవరణ చేయాలి లేదా 9th షెడ్యూల్లో చేర్చాలి. ఆ రెండింటికంటే ముందల ఎంపైరికల్ డాటా తీసి శాస్త్రీయంగా
డెడికేషన్ కమిషన్ ప్రేరణ లేకుండా అంటే ప్రభుత్వ ఒత్తిళ్లకు గురి కాకుండా ఓ శాస్త్రీయంగా చేసి త్రిబుల్ టెస్ట్లో ఎవరు అర్హులు ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది ఒకటేనండి, అర్హులు ఎవరో అనర్హులు ఎవరో తేల్చాలి. ఏది రిజర్వేషన్లకు అప్పుడు చట్టం ముందర నిలబడుతుంది. నేను ఉదాహరణకు నేను చెప్పిన మున్నూరు కాపులు బీసీలు అన్న, బీసీలు కాదన్న, వాళ్ళు బీసీలు అంటారు. అసలు వాళ్ళు అనర్హులను అర్హుల జాబితాలు ఉంటే చట్టం ఎట్లా ఒప్పుకుంటా చెప్పు. అందుకని నేను ఈ మన ఆంధ్రప్రభ ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. కాపులు కూడా మా సోదరులే, మేమంతా అన్నదమ్ములే. ఇదంతా అన్ని కులాలు కూడా కాపుల నుంచి ఉత్పన్నమైనటువంటి కులాలు, వివిధ రకాలుగా పరిగణించబడ్డాయని ముందే చెప్పిన. కాబట్టి మనమంతా అన్నదమ్ములుగానే కలిసి ఉందాం. కానీ బీసీలలో ఉండి బీసీలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు అన్యాయం చేయడం మనం చేస్తున్న పొరపాటు. మీరు అందులో నుంచి వైదొలగండి. వైదొలిగి త్రికరణ శుద్ధితోటి బీసీ ముఖ్యమంత్రి కావాలని మీకు త్రికరణ శుద్ధి ఉంటే మీరే ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయి కదా, ఓసీలలో ఉన్నాయి కదా, ఎఫ్సీలలో ఉన్నాయి కదా, దానికైతే మేము వ్యతిరేకం కాదు. అందరం కలిసే పంచుకుందాం, నో ప్రాబ్లం. అప్పుడు మీరు ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలి రాజ్యాధికారం అంటే అప్పుడు ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని, మీ నిజాయితీని శంకించారు అప్పుడు. కానీ ఇప్పుడు మీరేందంటే మీ నిజాయితీని శంకించాల్సి వస్తుంది. ఎందుకంటే 4 స్తంభాల ఆట. ఈ 4 స్తంభాల ఆట ఏంటంటే, గతంలో ఈ అవునన్నా కాదన్నా నిజాలు కొన్ని ఒప్పుకోవాలి. ఏంది అగ్రకులాల అధికారము ఆధిపత్యం ఉన్నమాట వాస్తవం. ఒప్పుకున్నారు మొత్తానికి. నేను చెప్తున్నా, ఏదైనా వాస్తవాలే మాట్లాడుకోవాలి. అందులో గతంలో మనం చూసినప్పుడు బ్రాహ్మణుల అధికారంలోకి వచ్చారు, అదే కొద్ది కాలం వచ్చిన అనుకుందాం. తర్వాత వచ్చిన తర్వాత కమ్మలు అనుకో, వెలమలు అనుకో, రెడ్లు అనుకో, అంతకుముందు రెడ్లు అనుకో, కమ్మలకు ముందు రెడ్లే కదా. అయితే రెడ్లు, కమ్మలు, వెలమలు అయిన తర్వాత మరి నేను ముందే చెప్పిన కాపులు కూడా రెడ్లు, వెలమ, కమ్మ, కాపు 4 ఒకటే కులాలన్నా. అయితే ఇప్పుడు ఆ కాపులు 4వ స్తంభంలా మేము కూడా రాజ్యాధికారం దక్కించుకోవాలి అంటే మేము కూడా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి అనేది వాళ్ళ భావన. అయితే నేనేమంటున్నా అంటే, వాళ్ళ కోరిక తప్పు కాదు, వాళ్ళు ఎక్కాలనుకోవడం కూడా తప్పు కాదు, దాన్ని కూడా మనం తప్పు పట్టాం. కానీ బీసీలు కాని బీసీలలో మనం ఉండి బీసీలకు అన్యాయం చేస్తూ మనం ఒక ఏది మన అధికార దాహం అంటవా లేకపోతే ఏదన్నా నిర్వర్తించుకుందాం, దాని ముసుగులో ఈ బీసీ అనేటువంటి ఒక నినాదం ఎత్తుకురు అనేది ప్రజలు భావిస్తారు. అది వాస్తవం. నేను దీని మీదనే మొదటి నుంచి చర్చ, నేను 2004లో ఇదే చర్చ తీసుకొచ్చిన, 2011లో ఇదే చర్చ తీసుకొచ్చిన, ఇప్పుడు కూడా నేను ఇదే చర్చ తీసుకొచ్చిన, ఇప్పుడు కూడా ఇదే చర్చ. అందుకే నేనేమంటున్నా అంటే, మనం కాపులు రెడ్లు ఒకటే, మనం అన్నదమ్ములాగా ఉందాము, మనం అందరం కలిసి ఉందాము. ముందే చెప్పిన 4 కులాలు ఒకటే, కాపులు, రెడ్లు, కమ్మలు, వెలమలు. తర్వాత బీసీలకు ఎందుకు అన్యాయం జరగాలి? దీనివల్ల మీరు ఏమంటారు, బీసీలల్లా మేము అని చెప్పడం వల్ల ఇటు బీసీలకు అన్యాయం చేయడంతో పాటు వాళ్ళు కూడా ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఏమని చేసుకుంటారు, అరే మాకు అన్యాయం జరుగుతుంది వీళ్ళతోటని. మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోరి. ఏమని ఆత్మ పరిశీలన చేసుకోండి, మేము అందులో ఉండడం వల్ల అన్యాయం జరుగుతుంది, అట్లే విధంగా ఇప్పుడు అధికారం కొరకు మేము ప్రాకులాడడం వల్ల ఈ రెడ్లు ఈ మిగతా కులాలు ఏమన్నా ఉండొచ్చు, వాళ్ళకు మనకు వ్యతిరేక భావన అయితే పెరుగుతుంది కదా. అంటే అది కూడా ఒక కుల వైషమ్యమే కదా. ఇప్పుడు రెడ్లు ఇప్పుడు బీసీలు అని చెప్పి వాళ్ళు బీసీలు అని చెప్పి వర్సెస్ ఎఫ్సీలు, రెడ్లు, కమ్మలు, వెలమలు మీరు వేరు అన్నట్టు ఒకటి తీసుకొచ్చారు కదా నినాదం. మరి అట్లెందుకు నినాదం తీసుకొస్తారు అంటున్నా, అది తప్పు. కాబట్టి మీరు ఇట్లా ఈ ఘర్షణ పోతుంది, ఏది ఎఫ్సీలలో ఈ ఘర్షణ పోతుంది, అందరం కలిసి ఉంటాం, అన్నదమ్ముల్లాగా ఉంటాం, ఏం వ్యతిరేకం ఏముంది, ఈర్ష్య ఏముంది, ద్వేషం ఏముంది, మనం అంతా కలిసిపోయేటోళ్ళమే, వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతామని నేను ఆంధ్రప్రభ ద్వారా నేను కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అండి. ఇప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లతో రెడ్లు బాగుపడుతున్నారు, మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ బయట వినిపిస్తుంది, మీరు దాన్ని ఒప్పుకుంటారా? అది ముమ్మాటికి తప్పు. అయితే ఈ 103 రాజ్యాంగ సవరణలే ఏమన్నది స్పష్టంగా
ఏ వర్గానికి కూడా నష్టం లేకుండా, ఏ వర్గానికి కూడా కష్టం లేకుండా, ఎవరి వాటా నిష్పత్తిని తగ్గించకుండా ప్రత్యేకంగా అవసరమైతే సూపర్ మెమరీ అంటే క్రియేటివ్ చేసుకొని ఇవ్వాలనేది అది నిర్దేశించింది. కాబట్టి ఇది ఎట్లా అసలు అయితే మొఖాలకు బోడుగును ముడిపెడుతున్నారు అంటే ఇక బీసీ రిజర్వేషన్ల విధానం వచ్చిన తర్వాత దీని మీద ఒక తెర మీదకి తీసుకొచ్చారు. తర్వాత ఒక్క విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఇది ఎట్లుంటుందంటే ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వీళ్ళ ఇన్కమ్ సీలింగ్లో కొద్ది మందే మిగిలిపోతారు వీళ్ళకున్న పారామీటర్స్ తోటి. అంటే వాళ్ళ కోటా ఉంటుంది కదా, కోటా ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ కోటాల అరువులు ఫస్టే కటింగ్ అవుతారు. ఆ కటింగ్లో ఉన్నప్పుడు కొద్ది మందే ఉంటారు అనుకో, వాళ్ళ ర్యాంకులలో అంటే కొద్ది ర్యాంకు తేడా ఉన్నా కూడా వాళ్ళకు వచ్చేస్తుంది. వస్తే మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది, తక్కువ ర్యాంక్ వచ్చిందంటే నీ దాంట్లో తీసి ఇప్పుడు ఎస్సీలకు వెళ్ళి తగ్గించో, ఎస్టీలకు వెళ్ళి తగ్గించో, బీసీలకు వెళ్ళి తగ్గించో, అవతల వాళ్ళకి ఇస్తే రిజర్వేషన్లు తప్పు. రెండవది ఇంకొకటి ఓపెన్ కాంపిటీషన్ ఉందిగా జర్నల్, తర్వాత దాంట్లో అందరూ పంచుకోవాల్సిందే కదా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు. ఇది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమంటారు అసలు మేమేమన్నా వద్దంటావా? రిజర్వేషన్లే కాదు, ఇప్పుడు స్థానిక సంస్థలలో కావాలంటారు. మరి చట్టసభలు ఎందుకు కొట్లాడరాదు? ముఖ్యమంత్రి అయితే వద్దంటావా? మేము కావాల్సిందే రొటేషన్ సిస్టమ్ వల్ల కాండి, ఒకసారి బీసీ, ఒకసారి ఎస్సీ, ఒకసారి ఎస్టీ కావండి, దాని కొరకు పోట్లాడండి, మాకేం అభ్యంతరం. ఇప్పుడు కర్పూర్ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి చేసిండు 2 సార్లు, ఒక బీసీ బిడ్డ, ఆయన అక్కడ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ఇప్పుడు నరేంద్ర మోడీ బీసీ బిడ్డ, ఆయన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. మాకు బీసీలు అంటే ఎట్లా ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? వాళ్ళు కూడా విశిష్టంగా విలక్షణంగా మంచి సుపరిపాలన ఇస్తుండ్రు కాబట్టి మనం ఎందుకు అనుకుంటాం మాకేముంటుంది? నేను ఇంతకుముందే చెప్పిన కదా, మాకు ద్రోహులు ఎవరు అంటే మా నాయకులే ద్రోహులు అంటున్నా. కులాన్ని ఇప్పుడు ఈ కులాన్ని ఉపయోగించుకొని ఈ కులానికే ద్రోహం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళే ద్రోహులు అని చెప్తున్నా. మీరు చూడండి ఎంతకు తప్ప ఇంక వేరే ఏమన్నా కనపడుతుందా? రైట్ అండి. కాపులు బీసీలు వీళ్ళిద్దరం తీసుకుంటే వీళ్ళలో ఎవరికి అన్యాయం జరిగిందంటారు? బీసీలకు అన్యాయం జరిగింది, కాపులకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు. కాపులు ఏంటంటే వాళ్ళకు సామాజిక వెనుకబాటు లేదు, అట్లనే ఆర్థికంగా కూడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, తర్వాత అదేవిధంగా వ్యాపారవేత్తలు ఉన్నారు, వాణిజ్యవేత్తలు ఉన్నారు, తర్వాత అధిక సంపన్నులు ఉన్నారు, తర్వాత వాళ్ళలో ఆస్తులు ఉన్నాయి, కుబేర్లు, తర్వాత భూములు ఉన్నాయి, జమీందారులు. తర్వాత కాపులు ఎక్కడ కూడా ఒక ఊళ్ళో పటేల్ అయితే ఒక ఆయన రెడ్డి, ఒక ఊళ్ళో కాపు ఆయన పటేల్ అనుకో, ఇంకో వాళ్ళని పటేల్ అంటారు. ఇంకో ఊళ్ళో రెడ్డి పటవారు అనుకో, ఒక ఊళ్ళో రెడ్డి పటవారు అంటే ఇంకో ఊళ్ళో కాపు మాల్ పటేల్, ఇంకో ఊళ్ళో మాల్ పటేల్ అనుకో, ఇంకో ఊళ్ళో పటేల్. వాళ్ళు ఇట్లనే. తర్వాత కాపులకు రెడ్డిలకు అవినావ సంబంధం ఉంది, అందరు పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మహబూబ్ నగర్కి వచ్చిన, ఇటు కరీంనగర్ వచ్చిన, అట్లా ఉన్నది వీళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్లకు ఏ మాత్రం సామాజిక వెనుకబాటు లేదు. కాకపోతే ఆర్థిక వెనుకబాటు అన్ని కులాలు ఉన్నట్టు ఆ కులంలో ఉండొచ్చు అనేది కాదు, ఉంటది కూడా వాస్తవమే. ఉన్నప్పుడు మనం మరి ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి, దాన్ని వాడుకుందాం. ఈడబ్ల్యూఎస్ కూడా రాజకీయాలలో లేవు, ఏమైనా ఓన్లీ అసలు రాజకీయాలలో కూడా ఇప్పుడు స్థానిక సంస్థలే కాదు, రాజకీయాల చట్టసభలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవడైనా కానీ సంపన్నుడే అవుతుండు, టికెట్ కొనుక్కునేవాడే అవుతున్నాడు, కోట్లు పెట్టగలిగేవాడే సీటు తెచ్చుకోగలుగుతున్నాడు. మరి అటువంటి వాళ్ళకు హక్కుల సభల సామాజికవేత్తలు కానీ హక్కుల కొరకు పోరాటం చేసే వాళ్ళు కానీ ఏడ అవకాశం ఉంటుంది చెప్పండి? ఉద్యమకారులకు ఏడు ఉంటుంది? లేదు. అందుకొరకు నేనేమంటున్నంటే ఆర్థిక వెనుకబాటు మీద అసలు రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తే ఒక ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలే కాకుండా ఎస్సీలనైనా, ఎస్టీలనైనా, బీసీలనైనా అనేక మంది మేధావులు ఉండరు, ఎస్సీల ఎస్టీల బీసీలో కూడా యువకులు ఉండరు, విద్యావంతులు ఉండరు. వీళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది. అది అందులో కూడా అయినోడే అవుతుండు, కానీ కొత్తోడికి అవకాశం లేదు. నేనేం కోరుకుంటున్నా అంటే ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, ఒక మంచి జరగాలంటే
ఆ దిశగా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రయాణం చేయాలి. అట్లనే ఉద్యమ సంఘాలు కూడా ఆ దిశగా కృషి చేయాలనేది నేను అంటున్నాను. చివరి ప్రశ్న అండి, బీసీలు వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటే జాగృతి రెడ్డి పేరిట వాళ్ళు కొన్ని మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయటం, పిల్స్ వేయటం, లేకపోతే పిటిషన్లు వేయటం, ఇలా చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? రెడ్డి వర్సెస్ బీసీగా మారింది అనుకోవచ్చు అంటారా? లేదు, అది ముమ్మాటికి తప్పు. కాకపోతే రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి పిటిషన్ వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. నేను చెప్పిన ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులో వేయచ్చు, ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టులో వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. దాంట్లో తప్పు పట్టడానికి అసలు చట్టం ముందు నిలబడే చట్టం చేయాలి కదండి. ఇప్పుడు సెకండరీ కదండి. ఇప్పుడు చట్టం అంటే ఎవరైనా కోర్టుకు పోయి రాజ్యాంగం కల్పించినక్కండి, ఆ సెకండరీ మ్యాటర్ కదండి. ఇప్పుడు ఫస్ట్ వీరు వాళ్ళకి అడ్డంగా నిలిచారా లేదా? ఇప్పుడు నీవు ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా నీ చట్టం ఉంటుందో ఎవరు అడ్డంగా నిలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా చేశారు, ఉభయ సభలు ఆమోదమైనవి, రాష్ట్రపతి గజెట్ అయింది, తర్వాత అయినా సుప్రీంకోర్టుకు 100 మంది 125 మంది సుమారు పోయారు. మరి ఎందుకు ఎవరు ఆపారు? ఎవరు ఆపగలిగారు? ఆపలేరు కదా. దాంట్లో మనం తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పా, ఈ రెడ్డి సంఘాలు ఉన్నాయి కదా, ఏదైతే రెడ్డి నాయకులు ఉండరు, వాళ్ళు ఎమ్మెల్యేలు అంటవా, ఎంపీలు అంటవా, ఇంకా మంత్రులు ఏదైనా ఉండదు, వాళ్ళు కూడా చేసింది ఏంటంటే చెక్క భజన చేశారు. వాళ్ళకి ఏంటంటే మా రెడ్డి ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, మా రెడ్డి ఆయన మంత్రి అయ్యిండు, మా రెడ్డి ఆయన ఎంపీ అయ్యిండు, సన్మానాలు, సత్కారాలు, శాల్వలు, పుష్పగుచ్చాలు, పూలమాలలు ఇవన్నీ వేసి, అయితే ఈ చెక్క భజన కూడా మానాలంటున్నా. అసలు మనం ఏ సంఘం పెట్టినా కూడా ఆ సంఘం ఏం పని చేయాలంటే సమాజంలో ఎదుర్కొంటున్న అన్యాయాలేంది, వాటికి మనం చేయాల్సిన పోరాటాలు ఏందనేది సమాజం వైపు ఆలోచిస్తూ, అదేవిధంగా మనం ఒకవేళ మనలో కూడా అంటే సపోజ్ రెడ్డి సంఘాలు పెట్టి రెడ్లకు జరుగుతున్న అన్యాయాలు ఏంది, రెడ్లల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అనేది ఆ రెడ్డి సంఘాలు కూడా అట్లా ఆ దిశగా ప్రయాణం చేయాలి. అంటే రెడ్ల సంఘమైనా, వెలమ సంఘమైనా, కమ్మ సంఘమైనా, ఏ సంఘమైనా. నేను అందుకని ఈ కుల సంఘాలకు భిన్నంగా ఆ రోజు నేను చూసిన ఒక 3 నెలలు అన్ని కుల సంఘాల సభలకు పోయిన తర్వాత ఎంతసేపు ఉన్న కులంలో పెద్దరికం, ఆ తర్వాత ఓ కులం ఫీలింగ్ తప్ప వాళ్ళలో పేదరికం గురించి చర్చ జరగలే. అందుకనే నేను ఏం చేసినంటే ఈబీసీ అని పెట్టిన, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, ఆర్థికంగా వెనుకబడిన తరగతి. ఈడబ్ల్యూఎస్ అనేది ఈడబ్ల్యూఎస్ అనేది అంటే రిజర్వేషన్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఇచ్చారు. ఈ అసలు ఈబీసీ అనేదేమో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్లుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు నేనేందండి, అంబేద్కర్ లాంటి వ్యక్తే అసలు అంబేద్కర్ ఆశయం తెలుసా? కులతత్వం పోవాలి, సమానత్వం రావాలి. బుక్ కూడా రాశాడు. అందుకనే ఆయన ఏమన్నాడంటే ఇది ఏగలేక తట్టుకోలేక ఆయన బౌద్ధ మతం స్వీకరించాడు. ఇక మరి ఆయన దాంట్లో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు అందుకనే నేను కూడా ఆ రోజు ఈబీసీ సంఘం అని పెట్టిన. నేను ఈబీసీ నా పోరాటం వల్ల ఏ రెడ్డి సంఘాలు కూడా రాలే, అంటే రెడ్డి నాయకులు రాలే, రెడ్డి సంఘాలు రాలే. అందుకనే నేను బీసీలను కీర్తిస్తున్నా, బీసీలు త్యాగశీలు అంటున్నా. వాళ్ళు మాకు ఇవాళ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ రావడానికి వాళ్ళది ప్రముఖ పాత్ర ఉందని అంటున్నా. రిజర్వేషన్ కి మీరు మరి స్వాగతిస్తున్నారా మీరు, లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? మేము స్వాగతిస్తున్నాం. నేను మొదటి నుంచి చెప్తున్నా, అది చట్టబద్ధతో కూడిన రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నాం. అట్లా లేకుండా వాళ్ళకి ఆశ కల్పించడం అనవసరం అంటున్నాం. తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే ఇంతకుముందు నిర్దేశించిందో ఆ నిర్దేశాలకు లోబడి ఉండాలి. ఆ నిర్దేశాలను అధిగమించాలంటే తమిళనాడు తరహాలో చేయాలి. ఏంటంటే ఎంపారికల్ డేటా కరెక్ట్ ఉంటే అది బేస్ నిలబడుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఎంపారికల్ డేటా తీసాము, మీరు కమిటీ ఇది మనకి దానికి సంబంధించిన ఒక సింగిల్ మెన్ కమిటీ ఏర్పాటు చేశాము, ప్లస్ అన్ని డేటా మేము ఇచ్చాము అని చెప్పినారు కదా. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను చెప్పిన. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయడానికి కృషి చేసిన, ఈ మాలాంటి ఉద్యమ సంఘాల నాడు కేసీఆర్ కలవనీయకపోతే నేను చేసిన. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఎంపారికల్ డాటా స్పష్టంగా ఉంటే ఏ కులాలనైనా తొలగించినట్టుందా, తర్వాత ఏ కులాలనైనా అరువులైన వాళ్ళని చేర్చినట్టుందా,
అనర్హుల జాబితా ప్రకటించినట్టుందా? నేనే ఒకటి ఉదాహరణ చెప్పిన, ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, కాపులు అనేది వాళ్ళకి సామాజిక వెనుకబాటు లేదు, వాళ్ళు అర్హులు కారని చెప్పిన. మరి దాంట్లోకి వెళ్ళి తొలగించారా? ఒకవేళ తొలగిస్తే మరి నాకు ఓట్లు దూరం అవుతాయని అనుకుంటారు. తర్వాత బీఆర్ఎస్ కూడా ఏమనుకుంటుంది, అమ్మో తొలగించమని అంటే మాకు ఓట్లు. తర్వాత బీజేపీ కూడా. ఇవన్నీ కొంగజెపాలండి, ఇవన్నీ కొంగజెపాలు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అందుకని రాజకీయ పార్టీలు ఆడే నాటకం వల్ల మనం బలిపశువులం కావద్దని చెప్తున్నా. నేను ఇంకా కూడా చెప్తున్నా, ఈ వేదిక ద్వారా మన ఆంధ్రప్రభ న్యూస్ ద్వారా వీక్షకులకు ప్రేక్షకులకు తెలవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా రెడ్డి సోదరులు కానీ, వెలమ సోదరులు కానీ, కమ్మ సోదరులు కానీ ఏంటంటే ఈ కార్తీక వనభోజనాలను పెడతారు. అయితే వనభోజనాలు పెట్టి కులం వాళ్ళంతా సమ్మేళనం అవుతారు. అంటే రెడ్లు ఉంటే రెడ్ల సమ్మేళనం, వెలమలు ఉంటే వెలమ సమ్మేళనం, కమ్మలు ఉంటే కమ్మ సమ్మేళనం. ఈ కుల పెద్దలు ఎవరైనా వచ్చినంటే ఇంకా వాళ్ళ నాయకులు వచ్చినట్టు ఓ గొప్పగా భావిస్తారు. నేనేమంటున్నా అంటే వాళ్ళను బహిష్కరించండి అంటున్నా. వాళ్ళను ఒకవేళ వచ్చిన నిలదీయండి అంటున్నా. వాళ్ళను బహిష్కరించండి. ఒకవేళ అటువంటి వచ్చిన ఈ వనభోజనాలకు వచ్చిన నిలదీయండి. ఎందుకు అంటున్నా అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా మన హక్కుల కొరకు పోట్లాడలేదు. నేను చెప్పిన కదా, మనకు జరుగుతున్న అన్యాయాలను చెప్పిన తర్వాత పోట్లాడకపోగా ఇంత అవమానాలు జరుగుతున్నాయి, ఇంత నిందిస్తున్నారు. మీలో నిజాయితీ ఉంటే మీరు ఎందుకు మాట్లాడరు? అంటే మన చేతికి దెబ్బ తగిలితే మరి చేయి తొలగించుకోవాలంటారు మీరు మీ లెక్క ప్రకారం? అంటే నేను చేయి తొలగించుకోవడం అని కాదు, నేనేమంటున్నంటే ఇది విషబీజాలు నాటుతున్నప్పుడు, నీలో నిజాయితీ ఉన్నప్పుడు దానికి ఎప్పటికప్పుడు దానికి తులసి మొక్కల్లా గంజాయి మొక్క పికాల్సి, అంటే పీకేయాలి కదా, ఎరువేత కార్యక్రమం మాత్రమే ఉండాలి తప్పకుండా. కానీ నీవు కూడా ఆ విధంగా వ్యవహరిస్తున్నామంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీకు మీ కుల వాళ్ళకే మీరు చేయలేరు, మీరు సమాజానికి ఏం ఉద్ధరిస్తారు? అంటే ఎంతసేపు ఉన్నా ప్రభుత్వంలో ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, ఎంపీలుగా ఉండి, అధికారం చెలాయించి ఒక పారిశ్రామికవేత్తలుగా అయ్యి, ఒక వ్యాపారవేత్తలుగా అయ్యి, తర్వాత కుటుంబం బలిష్టమయ్యడానికి తప్ప మీ ప్రయత్నం సమాజ కోణం అనేది మీలో కనపడతలేదు. మీకు ఇంకొకటి చెప్పాలి, యూరప్ కంట్రీలలో అక్కడ ఎవరన్నా పారిశ్రామికవేత్తలైనా, ఎవరైనా వ్యాపారవేత్తలైనా, వాణిజ్యవేత్తలైనా వాళ్ళు డబ్బు గడించిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే రీసెర్చ్ సెంటర్స్ పెడతారు. R&D అంటే పరిశోధన. ఎందుకు అంటే పరిష్కారం కొరకు. అంటే అది ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, పురోగతి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ సంపాదించుకున్న తర్వాత, కోట్లకు పడిగెత్తిన తర్వాత సీటును కొనుక్కొని, అంటే రాజకీయంగా ఆధిపత్యం కొరకు సీటును కొనుక్కొని, ఓట్లను కొనుక్కొని, అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని, నేను ఓటర్లు అట్లానే అనుకోను కానీ ఇచ్చేటోడు ఉన్నప్పుడు ఎవడైనా తీసుకుంటాడు కదా. అంటే ఎవడు కొనుక్కోగలుగుతున్న డబ్బులు ఉన్నాడే కదా. కాబట్టి కొనుక్కొని కుబేరుడై కుంభస్థానంలో ఉండాలని ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ఈ స్థితి, ఈ పరిస్థితి పోవాలే. కాబట్టి మనలాంటి వాళ్ళంతా మన వంతు ప్రయత్నం చేయాలని అంటున్నా నేను. రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. రైట్, మరి ఇంతసేపు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. మరి దోషి ఎక్కడో లేడు, మరి దొంగ ఎక్కడో లేడు, మన చంకలోనే ఉన్నాడు, మన యొక్క సామాజిక వర్గాల్లోనే ఉన్నాడు. ముందు వాళ్ళని మనం ఎలిమినేట్ చేస్తే సో అందరికీ ఉపయోగపడేలాగా మనం తయారవచ్చు. భవిష్యత్తులో సమాజాన్ని కూడా మనం ఒక తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. సమాజంలో అందరూ అవకాశాలను పొందాలి. అందరూ కూడా మరి ప్రభుత్వ ఫలాలు లేకపోతే రాజకీయ ఫలాలు అన్నింటిని కూడా మనం మరి సమానతగా తీసుకోవాలంటూ కూడా, సమానతగా తీసుకునేందుకు ముందుకు రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.